టైటిల్ పథకం ప్రకారం మంచి టైటిల్ పెట్టారు. సినిమా కూడా బాగుంటుందనే ఒక ఖచ్చితంగా ఉంది. సినిమా క్లైమాక్స్ కావచ్చు, ఒక ఇంటర్వ్యూలు కావచ్చు. ఇటీవలే మీరు ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ కూడా ఒక రిలీజ్ చేశారు. ఒక 10 పట్టుకుంటే 10,000 రూపాయలు. దాని గురించి మీరు చెప్పండి మా వాళ్ళకి. అంటే ఒక పథకం ప్రకారం అన్నది సస్పెన్స్ థ్రిల్లర్. అందులో విలన్ ఎవరో చెప్పగలిగితే, అంటే ఇంటర్వెల్కి మనం ఒక స్లిప్ ఇస్తాం, ఆ స్లిప్లో పలానా క్యారెక్టర్ విలను అని రాసేసి మాకు అక్కడున్న ఒక మా పర్సన్కి ఇచ్చేస్తే, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ చూసిన తర్వాత మీరు రాసింది ఉందనుకుంటే అక్కడికి వెళ్తే మీలాగా కానీ ఇంకెవరైనా రాస్తే అందులో ఒక లక్కీ రాసి ఒక్కరికి మాత్రం 10,000. ప్రతి థియేటర్లో బాక్స్ పెట్టారా? మా పర్సన్ ఇద్దరు ఉంటారు అక్కడ. ఓకే, ఇద్దరు ఉంటారు, వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. సో స్పాట్లోనే 10,000 కూడా ఇచ్చేస్తారు. అలా మనం 50 థియేటర్స్కి ప్రొడ్యూసర్స్ చేశారు. ఓకే, ప్రతి దగ్గర. ఒక వర్గానికి కూడా ఈయన దేవుడు ఎలా అనేది ఏంటంటే నేను త్వరలో చెప్తాను. ఒక వర్గానికి, ఎందుకంటే నేనింతే సినిమాలో చిన్న క్లిప్ ఉంటే ఫ్యాన్స్కి ఏ అడ్డంకులు జరిగినా అన్నయ్య గారి క్లిప్పే వస్తుంది. దాని విషయాల్లోనే తెలుసుకుందాం. ఒక బ్రహ్మానందం గారి తర్వాత ఒక మీమర్స్ కావచ్చు, ఇటు ఫ్యాన్స్కి కావచ్చు, ఖచ్చితంగా ఆయన అయితే దేవుడు అని చెప్పుకోవచ్చు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పాలి. మీరు నేనింతే సినిమాలో క్లిప్పు ఒక ఫ్యాన్స్కి వాడతారు. మొన్న ఐటీది కూడా మీదే ఎక్కువ వాడారు. దానికి మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? లేదు అంటే ఏ సినిమా రిలీజ్ అయినా లేకపోతే ఏదైనా సరే వస్తుంది మీమ్స్లో. చాలామందికి, ఇప్పుడున్న కొంతమందికి నేను అలా కూడా తెలుసు. అవును, ఇప్పుడున్న జనరేషన్. సో నేనింతే లాంటి క్యారెక్టర్ ఆ సినిమాకి వస్తే ఆ సినిమాలో పబ్లిక్ క్యారెక్టర్ నాదొకటే. అందుకే ఫ్యాన్స్కి బాగా ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు అంత జెన్యూన్ ఫ్యాన్స్ ఉన్నారు ఖచ్చితంగా. ఇప్పుడు అంత జెన్యూన్గా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే నేను అంటే చేసే పని విధానం వేరే అయింది తప్ప అలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అప్పుడు ఏంటి, కొత్తగా బట్టలు కుట్టించుకొని అది వెళ్ళి లైన్లో నిలబడి సినిమా అంటే పండగ. ఇప్పుడు కూడా ఉంది, కాకపోతే ఇంకొక విధంగా ఉన్నారు. 7వ తారీఖు నిన్న ఇంటర్వ్యూలు కూడా చదివాను. ఎందుకంటే తండేల్ మీద నాగ చైతన్య, సాయి పల్లవి సినిమా మీద వేస్తున్నారు. ఆ సినిమా తర్వాతే మన సినిమా అన్నట్టుగా చెప్తున్నారు. అంటే మీరేమంటారు ఆ విషయంలో? అంతే కదా, తండేళ్ళు ఇప్పుడు పెద్ద బిగ్ స్కేల్ ప్రాజెక్ట్, అది బిగ్ ఫిల్మ్. అది ఇప్పుడు ఒక 5 థియేటర్లు ఉన్నాయనుకోండి, అందులో ఒకటి మాది ఉంటుంది. ఆ సినిమా పక్కన మా థియేటర్ ఉంటుంది. అదే అన్న మీరు చేసిన సినిమా 143 ఫస్ట్ సినిమా. అప్పటికి లవ్ అంటే చాలామందికి తెలియదు. పూరి గారు అన్నయ్య గారు పెట్టిన తర్వాత 143 అంటే ఇదా షార్ట్ కట్ అని అనుకున్నారు. ఇప్పుడున్న తరానికి కూడా ఆ 143 అనేది మీదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంటుంది, మీదే చెప్తుంటారు. ఆ ఫస్ట్ సినిమా 143 అనేది మీకు ముందే తెలుసా, లేదంటే ఈ టైటిల్ ద్వారా ఇంతమంది వెళ్తుంటుంది ఐ లవ్ యూ అని చెప్పేసి నాకు తెలియదు ఆ టైటిల్ గురించి. ఆ టైటిల్ ఎలా పెట్టారని అన్నయ్య. ఓకే, అంటే కరెక్ట్గా ఆయన ఫిక్స్ అయ్యి ఉంటారు కదా. టైటిల్ ఏంటి అంటే ఇలా రాసి చూపించారు. 143 అంటే 143 ఉంటుంది, కింద ఏమో ట్యాగ్ లైన్ ఐ మిస్ యూ అని ఉంటుంది. ఇప్పటివరకు అంత నక్సలిజం బ్యాక్గ్రౌండ్లో అటువంటిది అయితే ఇంతవరకు రాలేదు. మీది నక్సలిజం బ్యాక్గ్రౌండ్ ప్లస్ లవ్ పెట్టి తీశారు. ఆ టైంలోనే ఆయన అలా ఆలోచించి తీశాడు. ఇప్పటికీ అలాంటి సినిమా రాలేదు. దాని మీద ఎప్పుడు మళ్ళీ చూస్తుంటారా? అప్పుడప్పుడు చూస్తుంటాను. ఇప్పటికి కూడా ఆ 143 గురించి చాలామంది మాట్లాడుతుంటారు. అవును, అంటే అన్నయ్య స్క్రిప్ట్స్లో అంటే అదొక మంచి స్క్రిప్ట్, ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్స్ ఉంటాయి, స్టోరీలు ఉన్నాయి, అవన్నీ సూపర్ హిట్లే. బట్ దీనికి ఎందుకు స్పెషల్గా ఒక ఆడియన్స్ ఉన్నారు దీనికి. అంటే మధ్యలో సస్పెన్స్ అవని, వీళ్ళిద్దరూ లవ్ స్టోరీ ఇదా అని అనుకొని, ఆ తర్వాత మళ్ళీ కథ టర్న్ తీసుకొని ఆ బ్యాక్డ్రాప్లో నక్సలైట్స్, గ్రేహాన్స్ టీమ్ మధ్యలో వీళ్ళ లవ్ స్టోరీ కొత్తగా ఉంది. ఇప్పుడు కూడా అది నచ్చుతుంది ఇప్పుడున్న ఆడియన్స్కి కూడా. ఆ సినిమా తర్వాత డేంజర్ సినిమా చేశారు కృష్ణవంశీ గారు, పెద్ద డైరెక్టర్. అది కూడా పర్వాలేదు అనుకోవచ్చు. కాకపోతే బంపర్ ఆఫర్ కూడా పెద్ద హిట్. ఆ సాంగ్ ఇప్పటికీ మీది నెంబర్ 1 చెప్పుకోవచ్చు, రమణమ్మ సాంగ్. ఆ తర్వాత కొంత డౌన్ ఎందుకు అయింది అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. మిమ్మల్ని ఎవరైనా అడిగేసి అంటే దాని కారణాలు ఏమైనా? మీరు కారణాలు ఒకటే, అంటే మనం అందరం కలిసి ఎన్నుకున్న కథ జనాలకి రీచ్ అవ్వలేదు. ఓకే, అంటే ఇప్పుడు కథలో ఏమన్నా మార్పులు చేయాలంటారా? మామూలుగా గతంలో ఉన్న కథలకి ఇప్పుడున్న కథలకి అంటే ఏం మార్పులు ఏమి ఉండవు. అది మనం అలా అనుకుంటాం. గతంలో కథ ఇదేమంటారు, పర్స్పెక్షన్ చూసే విధానం ప్లస్ ఆడియన్స్ మారిపోయారు, లేకపోతే ఇప్పుడున్న జనరేషన్ వేరు, ఇలా అంటున్నారు. కానీ కథ మీ కథలో కాదు, ఏ కథ అయినా సరే బాగున్నప్పుడు ఆదరిస్తున్నారు. ఫర్ సపోజ్ ఇప్పుడు కూడా అన్ని ఇంటర్వ్యూలు చెప్పేది ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం. అవును, మరి ఎందుకు ఆడింది? ఖచ్చితంగా డాకు మహారాజు అదో కమర్షియల్ ఫిల్మ్, అది ఎందుకు అంటే మనం ఇచ్చే కథ వాళ్ళకి నచ్చితే చాలు. ఈ జానరే
అన్నది ఎప్పుడు ఆడియన్స్ ఫిక్స్ అవ్వరు, అవును. మనం ఫిక్స్ అవుతాం. అంటే ఈ జానర్ హిట్ అయింది కాబట్టి రేపు సంక్రాంతికి వస్తున్నాం, ఫాలో అవుతాం మళ్ళీ. For more videos like this, subscribe Big TV channel.